రద్దులోనే విమానాలు, ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దాదాపుగా వందల విమానాలు రద్దు చేస్తున్నారు ఎవ్రీ డే. ఈ ఎయిర్పోర్ట్కి పోతే అదొక చేపల మార్కెట్ కంటే అధ్వానంగా ఉన్నది. మన వీడియోస్ చూస్తుంటే ఫిష్ మార్కెట్ కంటే అధ్వానంగా ఉన్నది. వాళ్ళ లగేజ్లతో నానా ఇబ్బంది పడి ఇప్పుడు ఆడ ఫ్లైట్ ఉందని వస్తారు, వచ్చేసరికి రద్దు అయింది. ఎక్కడ పోవాలా? మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం తప్ప ఇంకా వేరే అవకాశం లేదు. అట్లా చాలామంది ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళు అండ్ అప్పటికప్పుడు ఏదైనా ఇష్యూ ఏదైనా వేరే వేరే వాళ్ళు వెళ్ళేటువంటి గమ్యస్థానం దగ్గర ఏదైనా పని ఉండి బుక్ చేసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నది. దాదాపు నిన్న ఆదివారం కదా 650 సర్వీసులు రద్దు చేసిరట. అంతకు 2 రోజుల ముందు అయితే 1200 సర్వీసులు రద్దు చేసిరు. విమానాశ్రయాల్లోనే వేలాది మంది పడిగాపులు. సంక్షోభాన్ని సరిదిద్దేందుకు కమిటీ ఏర్పాటు చేశాం. ఆదివారం ఉదయానికల్లా 610 కోట్లు రిఫండ్ చేశాం. 10వ తేదీ కల్లా అన్ని సర్వీసులు నడుపుతాం. కేంద్ర విధానాల ఫలితమే ఇండిగో సంక్షోభం. కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు. రామ్మోహన్ నాయుడు 5000 విమానాలు రద్దు, 8 లక్షల మందికి ఇబ్బంది అట. ఇప్పటిదాకా 5000 విమానాలు రద్దయినాయట. ఈ పరిస్థితికి కారణం ఏంటి అంటే అసలు యాక్చువల్గా ఈ సివిల్ ఏవియేషన్ విమానయాన సంస్థలకు సంబంధించిన గుత్తాధిపత్యమే దీనికి ప్రధానమైన కారణం. ఇవాళ దేశంలో ఇండిగో, ఎయిర్ ఇండియా తప్ప ఇంకొక సంస్థనే లేకుండా పోయింది. వాళ్ళ చేతిలోనే మొత్తం వ్యవస్థ అంతా. సో దీంతోని పరిస్థితి ఏం జరిగింది? ఈ వరుస ప్రమాదాల తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA కొన్ని గైడ్లైన్స్ రూపొందించింది. డ్రైవర్లకి, ఈ పైలట్లు ఎవరైతే ఉన్నారో పైలట్లకి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నది, వాళ్ళ నైట్ షిఫ్ట్స్లో చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందని వారంలో 2 రోజులు వాళ్ళకి ఫుల్ హాలిడే ఇవ్వడం జరిగింది, అంటే రెస్ట్, నైట్ సమయాన్ని మార్చింది. ఇట్లా కొన్ని రకాల గైడ్లైన్స్ విధించి సంవత్సరం క్రితం దీన్ని మార్చుకోండి, సెట్ చేసుకోండి అని అన్ని విమానయాన సంస్థల ముందు పెట్టింది. ఇండిగో వాడు దాన్ని పట్టించుకోకుండా వాడు ఆ రకంగానే నడిపించుకుంటూ వెళ్ళిండు. ఇప్పుడు ఆ డేట్ వచ్చేసింది. అక్కడ ఎంప్లాయీస్ లేరు, పైలట్లు లేరు, సిబ్బంది లేరు. సరిపడా సిబ్బంది లేకపోవడమే ఈ సర్వీసుల రద్దుకి ప్రధానమైన కారణం. మరి గవర్నమెంట్ ఎందుకు ఫాలో అప్ చేయలేదాన్ని? దేశంలో విమానయాన సంక్షోభం కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఇండిగో విమానాల రద్దు, విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు పడిగాపులు కొనసాగుతున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా 650 ఇండిగో విమాన సర్వీసులు రద్దయినాయి. అందులో శంషాబాద్ నుంచి 15 సర్వీసులు, బెంగళూరు నుంచి 150, ఢిల్లీ నుంచి 108 సర్వీసులు ఉన్నాయి. అయితే పరిస్థితిని సరిదిద్దుతున్నామని, బుధవారం నాటికి దాదాపు అన్ని సర్వీసులు పునరుద్ధరిస్తామని ఇండిగో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్య విధానాల ఫలితమే ఇండిగో సంక్షోభమని కాంగ్రెస్ ఆరోపించింది. విమాన ఛార్జీలపై నియంత్రణ కొనసాగించాలని డిమాండ్ చేసింది. ఇండిగో సంక్షోభంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. DGCA ఇండిగో CEO పీటర్ ఎల్బర్ట్స్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భారీగా విమానాల రద్దుపైన ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా ఇండిగో పైన చర్యలు చేపడతామని వెల్లడించింది. సో ఇట్లా 5 రోజుల్లో 5000 విమానాలు రద్దయినాయట. ఇది చూడండి, ఆదివారం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లగేజీ వెతుక్కుంటున్న ప్రయాణికులట. ఎంత దారుణంగా ఉన్నది చూడండి. ఫిష్ మార్కెట్ కంటే ఘోరం.